420 420 హామీలు ఇచ్చిండు. మొత్తానికి ఆగమాగం చేసి గద్దెనెక్కిండు. గద్దెనెక్కిన పాపానికి ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంది? దయచేసి మా మహేశ్వరం కందుకూరు రైతన్నలు మీరు ఆలోచించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఏంది పరిస్థితి? ఈరోజు రైతు బంధు దేవుడు ఎరుగు, కనీసం యూరియా దొరకని పరిస్థితి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే యూరియా కోసం మళ్ళీ లైన్లు కట్టే పరిస్థితి ఉండేనో ఈరోజు మళ్ళీ అదే రోజులు దాపురించినాయి. యూరియా కోసం కొట్లాట ఇంకా ఘోరం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు యూరియా షాపులలో దొరుకుతలేదు. అందుకే ఏం చేసినారు, ఇక యూరియా షాపులో కాదు యాప్లో పెడతాం, యాప్ ఫోన్లో యాప్లో పెడతామని చెప్పినారు. ఇక్కడికి వచ్చేటప్పుడు చూసినా నేను ఆ యాప్లో, యూరియా యాప్లో, ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లో మీ రంగారెడ్డి జిల్లా పేరే లేదు. అంటే రంగారెడ్డి జిల్లాలో రైతులు లేరా? రంగారెడ్డి జిల్లా పేరు లేదు, మేడ్చల్ జిల్లా పేరు లేదు. మరి రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా రైతాంగం లేరా? ఇక్కడ రైతులకు యూరియా అవసరం ఉండదా వ్యవసాయానికి? అంటే ఈ ప్రభుత్వానికి ఎంత తెలివి ఉన్నది, ఎంత అవగాహన ఉన్నది వీళ్లకు, దాన్ని బట్టే మనం చూడవచ్చు. ఏం జరిగింది మరి 2.5 సంవత్సరాల్లో? పెద్ద పెద్ద మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు, పెద్ద పెద్ద మాటలు చెప్పి అద్భుతమైన డైలాగులు కొట్టి యాక్టింగ్ చేసి గద్దెనెక్కిన బట్టి విక్రమార్క గారు, ఏం జరిగింది అంటే సమాధానం చెప్పేటోడు లేడు. మీకు గుర్తుండాల, ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారేమో రజనీకాంత్ లాగా డైలాగులు కొట్టిండు. నేను ఇది చేస్తా, అది చేస్తా, కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేస్తే 2 లక్షలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారి డైలాగులు. ఇక బట్టి గారు అయితే కమల్ హాసన్ను మించిన యాక్టింగ్ చేసిండు. మీకు యాదికుండాలి, ఆ కార్డులు ఇచ్చారు, కార్డులు గ్యారంటీ కార్డులను ఇంటింటికి మంచిరు. యాదికుందా మర్చిపోయారా మీరు కూడా? గ్యారంటీ కార్డులను మంచిండు. బట్టి గారు ఎంత అందంగా చెప్పిండు. ఏమన్నాడు? ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు పైలంగా ఉంచుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, ఇంటింటికి వస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి మీకు ఒక్కొక్క కుటుంబానికి ₹2,50,000 సంవత్సరానికి లాభం చేసే కార్యక్రమాలు చేస్తాం, ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షలు ఇస్తామని చెప్పి కమల్ హాసన్ను మించిన యాక్టింగ్ చేసిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని, ఏం చేయాలయ్యా కార్డుల్ని? గ్యారంటీ అంటివి, పైలంగా పెట్టుకోమంటివి, 100 రోజులు అంటివి, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డులు? మరి ఏం చేసుకోవాలి నీ కార్డులు? నాలుగే గీకేసి పాడైనా కూడా వనికిరావు ఆ కార్డులు. అసొంటి కార్డులు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారిని అడిగినాం అనుకో గట్టిగా, అయ్యా ముఖ్యమంత్రి గారు 100 రోజులు అంటివి కదా, 100 రోజుల్లోనే 5 లక్షల భరోసా కార్డు అంటివి, విద్యా భరోసా కార్డు, రైతులకు 15